హాయ్ హలో వెల్కమ్ టు దిశ టీవీ. మొన్నటి వరకు హర్ష సాయి అంటే అతన్ని దేవుడిగా భావించేవారు. కానీ ఈ బెట్టింగ్ యాప్ వ్యవహారంలో అతని మాటలు చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేయడం తప్పు కాదా? దానివల్ల చాలామంది చనిపోతున్నారు కదా అంటే నేను ప్రమోట్ చేయకపోతే వేరే వాళ్ళు చేస్తారు కదా, అయినా నాలాంటి వాళ్ళు బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేయడం తప్పు కాదు, చేయకపోతేనే తప్పు అంటూ అడ్డదిడ్డమైన సమాధానం ఇచ్చి అందరినీ ఆలోచనలో పడేశాడు హర్ష సాయి. బెట్టింగ్ యాప్స్ బారిన పడి ఆత్మహత్యలకు పాల్పడుతున్న కేసులు అంతకంతకి పెరిగిపోతున్న సెలబ్రిటీలు మాత్రం బాధ్యతారహితంగా ఈ బెట్టింగ్ యాప్లను విరివిగా ప్రమోట్ చేస్తున్నారు. వాళ్ళు ఆస్తులు పోతే పోని, వాళ్ళు ప్రాణాలు తీసుకుంటే తీసుకొని మాకిచ్చే డబ్బులు ఇస్తున్నారు కదా అని ఏ మాత్రం బాధ్యత లేకుండా బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్నారు సెలబ్రిటీలు. సోషల్ మీడియాలో కాస్త పాపులారిటీ వచ్చిందంటే వాళ్ళందరికీ వలేసి మరీ ఈ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్నారు. ఇక మన యాంకర్లు, యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు డబ్బులు వస్తున్నాయి కదా అని అన్ని ఇల్లీగల్ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసి అమాయకుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. అయితే బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేయకపోవడమే పెద్ద తప్పు అని తమ తప్పుని సమర్థించుకుంటున్నారు పాన్ ఇండియా యూట్యూబర్లు హర్ష సాయి. దాదాపు 6.5 మిలియన్లను మంచి ఫాలోవర్లు ఉండి దేశంలోనే నెంబర్ 1 యూట్యూబర్గా ఉన్న హర్ష సాయి నుంచి మనసున్న మహారాజుగా అందరిలోనూ మంచి పేరుంది. తాను సంపాదించిన డబ్బుతో పేదలకు ఎంతో సాయం చేస్తూ అందరి మన్ననలు పొందుతున్న హర్ష సాయిపై బెట్టింగ్ ఆరోపణలు వస్తున్నాయి. ప్రాణాంతకంగా మారిన బెట్టింగ్ యాప్లను విరివిగా ప్రమోట్ చేస్తూ కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాడు. ఒక్కో బెట్టింగ్ యాప్కి 5 నుండి 10 కోట్ల నుంచి పైనే తీసుకుంటున్నాడని ఇతనిపై ఆరోపణలు వస్తున్నాయి. యువ సామ్రాట్ రవి అనే యూట్యూబర్ హర్ష సాయి బెట్టింగ్ భాగోతాన్ని బయటపెడుతూ హర్ష సాయి వల్ల అనేక మంది ఈ బెట్టింగ్ యాప్ ఉచ్చులో ఇరుక్కుంటున్నారని, కోట్ల రూపాయలు పోగొట్టుకుంటున్నారని, అప్పుల బాధతో ఆత్మహత్యకు పాల్పడుతున్నారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. అయితే తనపై వస్తున్న ఆరోపణల్ని ఖండించాడు యూట్యూబర్ హర్ష సాయి. ఈ బెట్టింగ్ యాప్ వివాదంలో పొంతనలేని సమాధానాలు చెప్పారు. పేదలకు సాయం చేయడంలో ముందుండి అందరిలోనూ శబాస్ అనిపించుకున్న హర్ష సాయి ఈ బెట్టింగ్ యాప్ వ్యవహారంలో మాత్రం అడ్డదిడ్డమైన సమాధానాలు ఇస్తూ తాను చేస్తున్న తప్పుని సమర్థించుకునే ప్రయత్నం చేశారు. బెట్టింగ్ ఇల్లీగల్ అయినప్పుడు వాటిని బ్యాన్ చేయాలి, ఇప్పుడు బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేయనని నా దగ్గరకు వచ్చారు. నేను ప్రమోట్ చేయనని చెప్తే వాళ్ళు వేరే వాళ్ళని చూస్తారు. వాళ్ళందరినీ ప్రమోట్ చేయకుండా ఆపితే డైరెక్ట్గా యూట్యూబ్లో బెట్టింగ్ యాప్ యాడ్స్ వస్తున్నాయి. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ వస్తున్నాయి. బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేయడాన్నే సమస్యగా చూస్తున్నారు, కానీ దాని మూలాలను వదిలేస్తున్నారు. బెట్టింగ్ యాప్లను బ్యాన్ చేస్తే ఈ ప్రమోషన్స్ ఉండవనే ఉండవు. సిస్టంలో ఉన్న లూప్స్ ఆధారంగా ఈ బెట్టింగ్ యాప్స్లను చట్టబద్ధంగానే ఆపరేట్ చేస్తున్నారు. నేను చాలా తక్కువ బెట్టింగ్ యాప్స్లను ప్రమోట్ చేశాను. నా దగ్గరకు చాలామంది బెట్టింగ్ కంపెనీలు వస్తుంటాయి, కానీ నేను బ్యాన్ చేసిన వాటిని ప్రమోట్ చేయను. ఎలాంటి ఇబ్బంది లేదనుకున్న వాటినే ప్రమోట్ చేస్తానంటూ, అది కూడా ఇండైరెక్ట్గా ప్రమోట్ చేస్తాను, డైరెక్ట్గా ఎప్పుడు ప్రమోట్ చేయను, జాగ్రత్తలు కూడా చెప్తాను. ఇప్పుడు ఇది నేను చేయనంటే అదే డబ్బుని మరో 10 మందికి ఇచ్చి ప్రమోట్ చేయించుకుంటారు. వాళ్ళు చెప్పే విధానం నాలా ఉండదు, బలవంతంగా బెట్టింగ్స్ ఆడేటట్లు చేస్తారు. నేను బెట్టింగ్ యాప్లను ద్వారా చాలా బాధ్యతగా ప్రమోట్ చేస్తున్నా, కానీ ఈ 10 మంది చేయడం వల్ల ఆడే వాళ్ళ సంఖ్య దారుణంగా పెరిగిపోతుంది. కానీ నేను ప్రమోట్ చేయడం ద్వారా బెట్టింగ్ ఆడే వాళ్ళ సంఖ్య తగ్గగలిగించాను. దాని ద్వారా వచ్చిన డబ్బుల్ని నేను మంచి పనుల కోసమే ఉపయోగిస్తున్నాను. ఇవన్నీ గమనిస్తే నేను బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయకపోవడం పెద్ద తప్పు అవుతుంది. ఎందుకంటే చాలామంది మిస్యూజ్ చేస్తుంటారు. నేను టెలిగ్రామ్లో కొంతమందిని సభ్యులుగా చేర్చి బెట్టింగ్ యాప్స్ ఆడిస్తున్నానని వస్తున్న ఆరోపణలు నిజం లేదు. ఇవన్నీ తప్పుడు ఆరోపణలంటూ బెట్టింగ్ యాప్స్ వివాదంపై వివరణ ఇచ్చారు హర్ష సాయి. హర్ష సాయి కేవలం తెలుగు యూట్యూబర్ మాత్రమే కాదు, పాన్ ఇండియా యూట్యూబర్. కోట్లాది మంది ఫాలోవర్స్ ఉన్నారు హర్ష సాయికి ప్రపంచవ్యాప్తంగా. అలాంటప్పుడు ఇతను ప్రమోట్ చేస్తే బెట్టింగ్ ఆడేవాళ్ళు తగ్గడమేంటో, పైగా తాను బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయకపోతే పెద్ద ప్రమాదం అంటూ అడ్డదిడ్డమైన సమాధానాలు, ఆన్సర్లు ఇస్తూ తనని తాను సమర్థించుకున్నాడు హర్ష సాయి. ఇక్కడ హర్ష సాయి బలంగా నమ్మాల్సిన విషయం ఏంటంటే, వేరే సెలబ్రిటీలు బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తే పట్టించుకుంటారో లేదో తెలియదు, కానీ హర్ష సాయి ప్రమోట్ చేస్తే మాత్రం దాన్ని నమ్మే అవకాశం ఉంది. ఎందుకంటే హర్ష సాయికి జనాల్లో మంచి పేరుంది, పైగా అతనికి ఫాలోవర్ సంఖ్య కూడా మిలియన్లో ఉంది. కాబట్టి ఆ బెట్టింగ్ యాప్ బారిన పడే వాళ్ళ సంఖ్య పెరిగే అవకాశం ఎక్కువగా ఉండటం తప్పితే తగ్గే సమస్యే లేదు.